అయ్యో దా చూస్తాను మా వాటర్ అంట ఎంతవరకు ఉన్నాయి అది ఇంకా వెళ్ళాలండి తాత గారు వచ్చింది రా అక్కడ నుంచి పెట్లు 500 పెట్లు ఉంటాయి దగ్గర ఏంటిది కూడు తెస్తావా వాళ్ళకి మాత్రం లోపల కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నాం ఆ టైంలో ఎవరు వదలు శివరామయ్య సిద్ధిలింగయ్య వీళ్ళ 5 కొడుకులు వీరనారాయణమ్మ లాస్ట్ బ్రహ్మంగారు రెండో కొడుకు వీళ్ళు 5 కూతురు గోవిందయ్యాచారి రెండో కొడుకు 5 కూతురు బ్రహ్మంగారు మన్మరాలు బ్రహ్మంగారు సమావేశం తర్వాత ఈశ్వరదేవి వీళ్ళ 5 కూతురు పుట్టారు అవతరించగా ఇక్కడ ఈశ్వరదేవి అమ్మవారు 12 ఏళ్ల వయసులో 14 ఏళ్ళు ఈ గుహలో తపస్సు చేస్తుంది 12 ఏళ్ల వయసులోనే ఈ గృహకు వచ్చి తపస్సు చేయడం మొదలెట్టింది 14 సంవత్సరాల దాకా తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఊరైన చెట్టిగారు చాటకొండ చెంగయ్య అని చెట్టిగారు వాళ్ళు ఈ ప్రతిరోజు ఈ కొండకు ఆవులు మెప్పుకుంటూ వెళ్ళేవాడంట పొద్దున పూట గడ్డి కోసుకుపోయేవాడంట ఆవులకి రోజు ఈ గుహలో నుండి సుగంధమైన వాసన వెలుగు బయట వస్తుందంట అమ్మవారు అక్కడ తపస్సు చేస్తుంటే ఎంతో మహిమ అని చెప్పి ఆ స్వామి గుహ పిల్లగా అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నాడంట వెంటనే చిక్కు తీసుకుని పొద్దున పూట నుంచి మీరు తీసుకొని అక్కడ చిక్కు తీసుకుని కూర్చొని ఉన్నాడంట అంత దూరంగా స్వామి వస్తుంటే ఆ అమ్మవారు ఆ స్వామి పేరు పెట్టి ఎక్కడొచ్చావు చెంగయ్య అని చెప్పి అమ్మవారు పిలిచారంట నిజంగా అమ్మ నేను సుగంధమైన వాసన వెలుగు వస్తుంటే ఈ గుహలో నుండి నేను వచ్చానమ్మా అని చెప్పి స్వామి చెప్పారు చెప్పగా అంత ప్రసాదం పెట్టిందంట ప్రసాదం తీసుకున్నాడ తీర్థం పెట్టినట్టు తీర్థం తీసుకున్నాడంట ఆయన తీసుకున్న తర్వాత అమ్మవారు చెప్పాడంట ఇక్కడ నేను ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే నువ్వు చెప్పే వాళ్ళకి వస్తే ఎవరికి చెప్పకూడదు అని చెప్పి శాస్త్రాలు నమస్కరించుకోమన్నాడు చెంగయ్య గారితో మాట్లాడింది సరేనమ్మా అని చెప్పి ఆయన ఎవరికి చెప్పను అని చెప్పి శాస్త్రాలు నమస్కరించుకొని ఇక వెళ్ళిపోయాడు ఆయన ఇక ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరికి చెప్పకుండా కొన్నేళ్ళు ఇక్కడ 14 సంవత్సరాల టైం వస్తున్నంత వరకు ఇక అమ్మవారు ఆజ్ఞ ఆయన ఎవరికి ఇక చెప్పలేడు ఊళ్ళో ఆయన వయసు అయిపోతూ ఇక మంచం మీద పడినట్టు ఆవులు మేపలేక 14 ఏళ్ళు టైం వస్తున్నప్పుడు ఇక చనిపోదామని అని చెప్పి ఊరు వాళ్ళకు చెప్పాడంట ఊర్లో చెప్పేశాడు చెప్పాక అమ్మవారు ఇక్కడ అప్పుడు 14 సంవత్సరాల టైం వచ్చేసింది ఆయన అక్కడ చెప్పేసిండు ఇక ఆమె వెళ్ళిపోయిండు ఇక్కడ అమ్మవారు తపస్సు చేసింది ఊరు వాళ్ళకి ఇక గ్రామస్తులకు అందరికీ ఇక్కడ తపస్థలంలో చెప్పి అమ్మవారు ఇక్కడ చూసి ఇక్కడ మఠంలో ఉంచగా 100 సంవత్సరాలు ఈశ్వరదేవి గుడిలో అమ్మవారు వస్తూ ఆ బ్రహ్మంగారి లెక్క తిరుగుతూ అక్కడ 100 ఏళ్ళు ఉంది అక్కడ ఈశ్వరదేవి గుడిలో సమాధి బ్రహ్మంగారి గుడి పక్కన ఈశ్వరదేవి గుడి ఉంటుంది సమాధి అక్కడ సమాధి ఇది తపస్థలం
అది విషయం సార్. సరే సార్ మంచిగా చెప్పారు. కనబడదు సాయి, కనబడదు నీకు. నుంచోబెట్టి బాగులే నీళ్ళు దగ్గర వచ్చేసి 12 సంవత్సరాలు పంచగాసిన సిద్ధయ్య స్వామి, 12 సంవత్సరాలకు మోక్షమును సిద్ధయ్య స్వామి. ఈ కక్కయ్య స్వామి చర్చలో నుంచి విని భార్య ఉద్రేకం చించి బ్రహ్మంగారు నరుపుతానని దేవతలు చూపించుకొని సూక్ష్మంలో మోక్షం పొందింది ఒక కక్కయ్య స్వాముల వారు మాత్రమే.
సిద్ధయ్య గారి